నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వేగం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో కీలక బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందట. దీంతో జిల్లాలోని రాజకీయ పార్టీల్లో ప్రజల్లో అప్పుడే జోరుగా చర్చలు షురు అవుతున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని, అవి ఏవి అన్న ఆసక్తి నెలకొంది. ఇంతకు ఉమ్మడి వరంగల్లో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కొత్తగా ఏర్పడబోతున్నాయి? ప్రస్తుతం జిల్లా జనాభా ఎంత ఉంది? నియోజకవర్గాల పునర్విభజన రాబోయే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా కేంద్రం అడుగులు వేస్తోంది. దీంతో రాష్ట్రంలో జిల్లాలో కొత్తగా ఎన్ని నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి, మన నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి, కొత్తగా ఏర్పాటుకు ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు ఏవి అన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరిలో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించారు. అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒకటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. హనుమకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ, పరకాల స్థానాలు కూడా ఉండగా వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధనపేట నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే జనగామ జిల్లాలో జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి స్థానాలు ఉన్నాయి. మహబూబాద్ జిల్లాలో మహబూబాద్, డోర్నాకల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, అదేవిధంగా ములుగులో ఒక నియోజకవర్గం ఉంది. రెండు 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 35.12 లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం 41.50 లక్షలు దాటి ఉందని అంచనా. జనగణన పూర్తయితే 2027 పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 9 కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరగనుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో జనాభా ప్రాతిపదికన చూస్తే హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 2 నియోజకవర్గాలు ఉండగా అవి 4 కానున్నాయి. ఇక్కడ జనాభా 10,80,000కు ఎగబాకింది. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 6గా పెరగనున్నట్లు సమాచారం. ఇక వరంగల్ తూర్పులో చూస్తే ప్రస్తుతం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మరో 2 నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఇక్కడ జనాభా 8,90,000, మొత్తంగా 5 నియోజకవర్గాలు అవుతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం ఒక నియోజకవర్గం ఉండగా మరొక నియోజకవర్గం పెరగనుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా 416,000 మంది ఉన్నారు. జనగామలో ప్రస్తుతం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ పెరిగే అవకాశం తక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న జనాభా మాత్రం 5,66,000కు పెరిగింది. మహబూబాద్ నియోజకవర్గానికి చూస్తే ప్రస్తుతం 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మరో 2 పెరగనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనాభా 77 లక్షల మంది ఉన్నారు. మొత్తానికి మహబూబాద్లో నియోజకవర్గాల సంఖ్య 4కి చేసే అవకాశాలు ఉన్నాయి. ములుగు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఒకటే నియోజకవర్గం ఉంది. కానీ ఇక్కడ జనాభా 25 లక్షలకు ఎగబాకింది. ప్రస్తుతం ఒక నియోజకవర్గంగానే పరిగణించవచ్చు. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో కొత్తగా 9 నియోజకవర్గాలు పెరగనున్నాయి. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఓ సవాల్గా మారనుంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని కొంత భాగం ఒక జిల్లాలో ఉంటే మరికొంత భాగం మరో జిల్లాలో ఉన్న సందర్భాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. దీనివల్ల పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా అధికారుల మధ్య సమన్వయం లోపంతో మెరుగైన సేవలు అందకపోయే ప్రమాదం ఉంది. దీంతో అలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడనున్నట్లు తెలుస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసి అసెంబ్లీ నియోజకవర్గాల జిల్లా పరిధి మారకుండా ఒకే జిల్లాలో నియోజకవర్గం ఉండేలా పునర్విభజన జరుగుతుంది. భౌగోళిక అంశాలు, పరిపాలన సౌలభ్యం పరిగణలోకి తీసుకుని ఆ జిల్లాలోనే నియోజకవర్గానికి చెందిన మండలాలు, గ్రామాలు ఉండేలా అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కొన్ని మండలాలు ఒక జిల్లా పరిధిలో ఉంటే మరో జిల్లా పరిధిలోని నియోజకవర్గం కింద ఉన్నాయి. దీంతో ఒక్కో ఎమ్మెల్యే 2 నుంచి 4 జిల్లాల సమావేశాలకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు అదే జిల్లాలో ఉండేలా పునర్విభజన చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధనపేటకు తోడు వరంగల్ సెంట్రల్, మామునూరు లేదా గీసుకొండ పేరిట మరో 2 కొత్తగా ఏర్పడతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మహబూబాద్లో ఇప్పుడున్న మహబూబాద్, డోర్నాకల్కు తోడుగా మహబూబాబాద్ రూరల్, తొర్రూరుకు ఛాన్స్ ఉందని తెలియవస్తుంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లికి తోడుగా మరో నియోజకవర్గం కాటారం లేదా ఘనపురం పేర్లతో ఏర్పడే అవకాశం ఉంది. జనగామలో జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. జిల్లాల పరిధి మారకుండా ఒకే జిల్లాలో నియోజకవర్గం, మండలం, గ్రామం ఉండేలా పునర్విభజన జరిగితే ఈ నియోజకవర్గాల మండలాలు అటు ఇటుగా మారే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా జరుగుతుంది. కొత్త
కొత్తగా నియోజకవర్గాల పునర్విభజనతో పాటు చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కూడా అమలు చేసే అవకాశం ఉన్నందున 21 స్థానాల్లో 7 నుంచి 8 స్థానాల వరకు మహిళలకు దక్కనున్నట్లు సమాచారం అందుతుంది.